సమయంలో మన ధ్యానము కొరకు దేవాది దేవుడు ఉద్దేశించినటువంటి ధ్యానాంశము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనం. యెహోవా దూత, ఈ ముమ్మారుని గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. 2 నిమిషాలు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, గనుడా, మహోన్నతుడా, ప్రశస్తమైన దేవా, మీరెంతవరకు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. మీ స్వరాన్ని మేము వింటూనే ఉన్నాము. మీ స్వరము వినినందున వలన ప్రభా మేము ధన్యులు, భాగ్యవంతులు, శ్రీమంతులు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, నీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. మా జీవితంలో కూడా నీ నోటి నుండి వచ్చిన మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అభ్యంతరాలు రాక తప్పవు. ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. అయితే నీ కన్ను అభ్యంతర భరిస్తే పెరికివేయి, కాలు అభ్యంతర భరిస్తే పెరికివేయి, చెయ్యి అభ్యంతర భరిస్తే పెరికివేయి. అవిటివాడిగా అయినా నిత్యత్వంలో ప్రవేశించు, కానీ అభ్యంతరపరచు వాటితో నిత్యనాశనానికి జోగకు అని నీ వాక్యం తెలియపరుస్తుంది. నిజమే, మానవ మాత్రులు అభ్యంతరపరిచేవే మా శరీరంలో ఉన్నాయి. మా శరీరమే అభ్యంతరపరిచే ప్రథమ శత్రువయ్యా. అయినను అయా, శరీరమును జయించుకొని జీవించడానికి మీ మాట మాకు క్షేమ సాధనం. మా బ్రతుకుల కొరకు మీరు ఉద్దేశించిన ప్రతి మాటను బట్టి మీ కొందనాలు. ఇది నాన్న ప్రభా, మీరు ఆశీర్వదించిన, మీరు దీవించిన, మీరు కృపావరాలు ఇచ్చినటువంటి అభిషక్తుడికి మీరు విరోధివైపోయావు. ఎందుకు విరోధివైపోయావు? ఎందుకు విరోధైపోవలసి వచ్చింది? మా జీవితాల్లో ఎప్పుడు మీరు విరోధైపోతారు అనే అంశముల్లో నుండి అనేక విషయాలు మాతో బోధించనే ఉన్నారు నాయన, మాట్లాడనే ఉన్నారు. మీ మాటల ద్వారా మేము బలపడాలి తండ్రి. గాడిదను అదే నాన్న గాడిదకు వాక్యం ఇచ్చావు, ఇది నా నీ గాడిదకు వాక్యం అని ప్రార్థిస్తున్నాను. నా మాట కాదు, నా ప్రేరణ కాదు, నీ మాట, నీ వాక్కు నా ప్రాణాత్మ దేహాల గుండా విడుదలవునుగాక. నా నోటిని ప్రభా మీరు ఒక సాధనంగా, నా సర్వదేహాన్ని మీరు ఒక సాధనంగా వాడుకొని మీ ప్రశస్తమైన సన్నిధిలో వణకగలిగే అభిషేకం, ప్రతి ఒక్కరూ ప్రభా నీ మాటను బట్టి వణకగలిగే అభిషేకం మీరు విడుదల చేయండి. సైతాని క్రియలన్నీ లయపరిచి ఈ ప్రాముఖ్యమైన విషయాలు ప్రభా ఎవ్వరూ తండ్రి తృణీకరించుకోకూడదని, ఎవరు ప్రభా వీటిని నిర్లక్ష్యం చేయకూడదని, ఎవరూ వీటిని బూడిదలో వేసుకోకూడదని మా ప్రార్థన. కృపగల దేవా, వినగలిగే చెవి, గ్రహించే మనస్సు ఎక్కడున్న వారికి, అయా యూట్యూబ్లో నుండి వింటున్న వారికి మీరు అనుగ్రహించమని సైతానికి లయపరుస్తూ, శపిస్తూ, బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎన్నో రీతులుగా, ఎన్నో కోణాల్లో ఇదే సందర్భంలో నుండి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినాన కూడా ఇదే సందర్భంలో నుండి మరి ఒక కోణాన్ని, ఎంతవరకు ఈ కోణాలన్నీ మన హృదయాంతరంగాలలో చేర్చబడ్డాయి. ఈ మాటలను బట్టి మనం భయం తెచ్చుకున్నాం, వణుకుతూ ఉన్నాం. దేవుని ఎదుట వణకడం, దేవుని పరిధుల్లో నిలబడడానికి ప్రయత్నించడం ఈ వాక్య భాగాలను బట్టి మన బ్రతుకుల్లో జరుగుతుంది అని నేను అంటాను. నిజమా కాదా మీరు చెప్పాలి, అవునా కాదా? అయితే ఈ కోణంలో నుండి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుస్పష్టంగా మాట్లాడనే ఉన్నారు. ఎందుకంటే ఆయన హృదయాలను తొంగి చూచే దేవుడు, ఆయనకి మరుగైనదంటూ ఏది లేదు. ఈ సమయంలో ప్రభువు ఈ కోణములో నుండి మనతో మాట్లాడను ఉద్దేశించారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే 32వ వచనంలో 22:32 సంఖ్యాకాండం, యెహోవా దూత అంటుంది, ఈ ముమ్మారుని గాడిదను నీ వేల కొట్టితివి. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది గనుక నేను నీకు విరోధినైపోయాను. ఇక్కడ చూడండి, ఎవరి గురించి మాట రాయబడింది అంటే
దేవుని చేత ఆశీర్వాదము నొందిన ప్రవక్తను గూర్చి బిలాము దేవునితో సత్సంబంధం కలిగి, దేవుని యొద్ద నుండి కృపావరం కలిగి, దేవుని పక్షపు వాడై, దేవుని కార్యాల పక్షపు వాడై, దేవుడికి విధేయుడై, దేవుడు పని చేయు నిమిత్తము దేవుని వలన నమ్మకస్తుడు అనిపించుకుని కృపావరాలు పొందుకున్న అతీతుడు అనబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్తను గూర్చి దేవాది దేవుడు ఇక్కడ సుస్పష్టంగా వ్రాయించినటువంటి మాట. నా వైపు చూడాలి అందరూ. వ్రాయించినటువంటి మాట ఈ మాట. అంతవరకు కూడా బిలాముని ఎలా చూడగలుగుతామంటే, అతడు ఒక మాటలో చెప్పాలంటే బ్రాండ్. ఎవరో అతను బ్రాండ్, ఇంటర్నేషనల్ స్పీకర్. చెప్పండి, ఈ రోజుల్లో గనక వ్యక్తి బిలాము ఉన్నారంటే దేశ నాయకులకి, దేశ రాజులకి, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్కి అందరికీ తెలిసిపోతాడు బిలాం. అయితే ఇతనికి ఎంత అద్భుతమైన కృపావరమో అందరికీ తెలిసిన విషయం. అంటే అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, శపిస్తే శాపం. ఎవరిచ్చారు ఈ కృపావరం అంటే సాక్షాత్. చూడండి, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శపిస్తే శాపం అందరికీ తెలుసు. అంత అద్భుతమైనటువంటి ప్రవక్త. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? బిలామును నమ్మి ఇచ్చాడు. ఎవరి పక్షంగా పనిచేయాలని ఇచ్చాడంటే దేవుని పక్షంగా పనిచేయాలని ఇచ్చాడు. దేవుడు కార్యాల్లో వాడబడ్డానికి ఇచ్చాడు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇచ్చాడు. దేవుడు ప్రజల్ని బలపరచడానికి ఇచ్చాడు. దేవుడు ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇచ్చాడు. దేవుడు ప్రజలకు మార్గదర్శకుడిగా ఉండడానికి ఇచ్చాడు. దేవుడు ప్రజలకు మాదిరిగా ఉండడానికి ఇచ్చాడు. కడవరకు నమ్మకంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని పక్షంగా ఉండడానికి ఇచ్చాడు దేవుడు. సాతాను పక్షపాడు అయిపో, సాతానుగాడి పక్షంగా పనిచేయి, సాతానుగాడి రాజ్యాన్ని విస్తరింపజేయి, సాతానుగాడికి సొత్తు అయిపో, సాతానుగాడికి పెద్దపేట వేసేయి, సాతానుగాడు నీకు పెద్దపేట వేసేస్తాడు అని ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. బిలాముకు తెలుసు ఎవరు పక్షపాడై ఉండాలి. బిలాము ఎవరిచ్చారు కృపావరాలు, ఎవరిచ్చారు ఘనత, ఎవరిచ్చారు మెప్పు, ఎవరిస్తారు తల, ఎవరు నిలబెట్టారు అతన్ని, అతనికి వరం ఇచ్చింది ఎవరు, ఎవరి పక్షంగా ఉండాలి, ఎవరి పక్షంగా వాడబడాలి, ఎవరి తలను పైకెత్తాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని హెచ్చించాలంటే సాక్షాత్తు తనని నిలబెట్టి, తనని నమ్మి, తనకి కృపావరం ఇచ్చి, తనని ఏర్పాటు చేసుకున్న సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి మాత్రమే. ఇంకెవరిని హెచ్చించడానికి, గణపరచడానికి, ఎవరినో నెత్తి మీద ఎట్టుకోవడానికి, ఎవడ పక్షంగానో పనిచేయడానికి, ఎవడ కార్యాలు జరిగించడానికి, ఎవడి రాజ్యాన్ని కట్టడానికి ఇవ్వలేదు. కానీ ఈయనేమైపోయాడు అని మనం ధ్యానం చేస్తే ఎగ్జాక్ట్గా ఎలాగైతే అవ్వకూడదో అలాగైపోయాడు, ఎలాగైతే ఉండకూడదో అలాగుండిపోయాడు. ఎవరి రాజ్యాన్ని కట్టకూడదో, ఎవడిని తల మీద పెట్టుకోకూడదో, ఎవడికి తొత్తు అయిపోకూడదో, ఎవడికి సొత్తు అయిపోకూడదో, ఎవడి హస్తాల్లోకి వెళ్ళిపోకూడదో, ఎవడిని కౌగిలించుకోకూడదో, ఎవడిని ముద్దు పెట్టుకోకూడదో, ఎవడితో మమేకమైపోకూడదో, ఆ సాతానుగాడితో, మన విరోధి అయినటువంటి అపవాదితో, మన దేవాది దేవుడికి శత్రువైనటువంటి సాతానుతో మమేకమైపోయాడు. ఎందుకు? డబ్బు కోసం, ఘనత కోసం, మెప్పు కోసం, ఏదో కావాలి. ఇంకా దేవుడిచ్చేది అంత హెచ్చైనదిగా కనబడట్లేదు. కానీ లోకములో సైతానుగాడు ఇచ్చేది, లోకములో తల పైకెత్తుకునేది, లోకములో బహుమానాలు, లోకములో ధన ఘనతలో, లోకములో కీర్తి, లోకములో రాజు ఇచ్చేటువంటి హెచ్చు ఆఫర్స్ ఇతడికి చాలా ఎక్కువగా కనబడ్డాయి.
ఎలాగా వెళ్ళాడు అటువంటి దుస్థితికి? ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త గారు ఆ దుస్థితికి ఎలా దిగజారిపోయారు? మెల్లమెల్లగా దిగజారిపోయారు. ఎంతలాగా అతని జీవితంలో సాతానుగాడు కార్యం చేశాడు? చాకచక్యంగా కార్యం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే హవ్వ తన కుయుక్తి చేత పాము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా సర్వలోకమును మోసపుచ్చువాడు ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నవాడు ఆది మహాఘట సర్పము అపవాదనియు సాతాననియు పేరులు కలిగినటువంటి సాతానుడు కుయుక్తి చేత ఆదిలో హవ్వను మోసం చేసినట్లుగా బిలామును కూడా మోసం చేశాడు. బిలాము ఆదిలో చాలా బాగున్నాడు. ఆ తర్వాత మోయాబు రాజు పంపించినటువంటి సొమ్ము చేతబట్టుకుని వచ్చినటువంటి మోయాబు అధికారులు అనబడినటువంటి వారిని పంపేశాడు. మా దేవుడు వెళ్ళొద్దన్నాడు. ఆ తర్వాత ఇంకా గనుల్ని, ఇంకా సొమ్ముని, ఇంకా ఆఫర్స్ని సాతానుగాడు అస్త్రం వేసి మోయాబీయుల్లో నుండి కార్యం చేయడం ప్రారంభించాడు. వాడు అన్యజనుల్లోనూ కార్యం చేయగలడు. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే ప్రతి మాట లింక్ చేస్తాను లాస్ట్కి. నాకు దేవుడిచ్చిన ఉపదేశాలు అలాగే ఉంటాయి. ఏదైనా ఎగిరిపోయిందనుకో అస్సలు ఏమర్థం అవ్వదు. ఏం చేస్తాం? లాస్ట్కి లింక్ చేస్తాం. అందుకని మీరు దీన్ని ఎలా వినాలి? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, నేను మీతో చెప్తున్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అన్యజనుల్లో క్రియ చేయగలడు, దేవుని బిడ్డలు అనబడేటువంటి విశ్వాసుల్లో క్రియ చేయగలడు, అభిషక్తుల్లో క్రియ చేయగలడు, దైవ సేవకుల్లో క్రియ చేయగలడు. ఎవరో? సాతాను, అపవాది. ఈ రోజున అపవాది చేసే కార్యాలను మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయబోతున్నాం. ఎందుకంటే సాతానుడు మాకు పరిచయం లేదండి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అన్నారంటే నవ్వు. అంత తెంగరోళ్ళు ఎక్కడ ఉన్నారా? ఆ సాతాన్ అంటే మాకు తెలియదండి, ఎప్పుడు కూడా సాతానికి మాకు సంబంధం లేదండి, ఏ రోజున కూడా మాలో చొరబడలేదండి, మా తలంపుల్లోకి అసలు సాతాన్ రాడండి. సాతాన్ తలంపు అంటే ఎలా ఉంటుందండి పాస్టర్ అమ్మగారు? అయితే సాతానుగాడు ఎలా ఉంటాడండి? తలంపు ఎలా ఉంటుందండి? అడిది వాడు ఊహ ఎలా ఉంటుందండి? ఉద్దేశం ఎలా ఉంటుందండి? మనకెప్పుడు తెలియదండి. తెలుస్తుందండి, ఎందుకు తెలీదు? రోజున ఒక్క రోజు కూడా వాడు మనల్ని పలకరించకుండా మనం వాడిని పలకరించకుండా ఉండము. అది గొప్పతనం. ఎవరిని ఎవరు పలకరించుకుంటారో పలకరించుకోరో తెలదు. కానీ కొన్ని సందర్భాల్లో పుట్టింటికి కూడా ఫోన్ చేస్తావో చేయవో తెలదు. కానీ నాకు ఈ పుట్టింటి బాపత మాత్రం మన ఊళ్ళోనే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు స్వభావం కనబడద్దో రోజంతట్లో తెలదు. కానీ ఒక్క రోజులో కనబడని స్వభావం అంటూ సైతానుగాడిది మనలో ఉండదు. వాస్తవాలు చెప్తున్నానా? చూడండి వాడు ఎలా పనిచేశాడు, సాతానుగాడు ఎలా పనిచేస్తాడు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే, మోయాబీయుల్లో నుంచి పనిచేయడం ప్రారంభించాడు. గెట్ అవుట్ అన్నాడు మొదటోళ్ళని. రెండో వాళ్ళని గెట్ అవుట్ అంటలేదు, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ బీ సీటెడ్. తెలుసా మీకు? అలాగే అన్నాడు అచ్చు. అప్పుడు వాళ్ళు కూర్చుని ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, సరే నువ్వు వెళ్ళు, నీ నోట నా మాట పెడతాను, నీ నోట ఏ మాట పెడతాను అదే నువ్వు పలకాలి. అమ్మయ్య, మొత్తానికి ఏదో విధంగా అనిపించేసుకున్నాం. వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. నా ప్రజలు ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడు దేవుడు. ప్రజలను ఇంకా శపించడానికి వెళ్తున్నాడు. ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని శపించడానికి వెళుతుంటే చంపడానికి దూతను పంపాడు దేవుడు. ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు. పాపం జరిగిపోయాక చంపుదాం అనుకున్నాడా? శపించాక చంపుదాం అనుకున్నాడా? లేకపోతే నిలబడి ఆశీర్వాదమే పలిక అప్పుడు చంపుదాం అనుకున్నాడా? ఎప్పుడు చంపుదాం అనుకున్నాడు దేవుడు? దేవుణ్ణి ఒప్పించుకుని అనిపించేసుకుని, అమ్మయ్య అనిపించేసుకున్నాం, మన పని మనం సజావుగా సాగించేసుకుందాం అని
గాడిద గంట కట్టి వెళతా ఉన్నప్పుడు ఒక్క మాట వినండి, బిలాము ఉద్దేశ్యం కలిగి ఉన్నాడా? ఉద్దేశం జరిగించేశాడా? ఉద్దేశం కలిగి ఉన్నాడంతే. ఉద్దేశాన్ని జరిగించుకోవడానికి వెళుతున్నాడంతే. ఉద్దేశం జరగలే, నోరు కూడా విప్పలే. దేవుని కోపం ఎప్పుడు రగిలింది? ఎప్పుడైతే సాతాను వశమైపోయాడో. ఉద్దేశం వచ్చిందంటే, అమలుపరుచుకోవడానికి వెళుతున్నాడంటే సాతానుగాడు పట్టుకొని ఉద్దేశము ఎప్పుడైతే వచ్చిందో మనస్సులోకి వచ్చినటువంటి ఉద్దేశాన్ని తుంచుకుందాం అనుకోలేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అభ్యంతరాలు రాక తప్పవు. ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ. నిన్ను కన్ను అభ్యంతరం పరుస్తుందా? పెరికేసుకో. ఆ ఉద్దేశం అప్పుడే పెరికివేయబడుతుంది. చెయ్యి అభ్యంతరం పరుస్తుందా? పెరికేసుకో. కాలు అభ్యంతరం పరుస్తుందా? పెరికి వేసుకో. నువ్వు పెరికేసుకుంటే నువ్వు ఎక్కడ నిలబడిపోతావు? ఇంకా నిన్ను అభ్యంతరపరిచేవి, నిన్ను రూతులూగించేవి, దేవుని పరిధి నుంచి తప్పించేవి నువ్వు నరికేసుకున్నావంటే నువ్వు ఇంకెక్కడికి ఎగరవు, అక్కడ ఉండిపోతావు. హల్లెలూయా. కానీ నరుక్కున్నాడా? దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశించే కళ్ళు, చేతులు పుచ్చుకోవడానికి ఆశించాయి, కాళ్ళు పరిగెడుతున్నాయి. దీన్నైనా ఆపుకున్నాడా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి దేవుని వద్ద నుండి వచ్చినవి కావు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇది సాతాను వలన పుట్టినది. ఇప్పుడు ఎవరి వశం అయిపోయాడు బిలాము? సాతాను వశం అప్పుడైపోయాడు. ఉద్దేశ్యం వచ్చింది, ఆలోచన వచ్చింది, ఆలోచన పెరికివేసుకోలే, ఉద్దేశాన్ని పెరికివేసుకోలే. ఉద్దేశాన్ని అమలు పరుచుకోవడానికి అడుగులు ముందుకు వేస్తుంటే దేవుని కోపము పరలోకము నుండి దిగొచ్చింది. అర్థమవుతుందా? గాడిద గాని తప్పించి ఉండకపోతే దేవాది దేవుడు పంపినటువంటి దూత, వరదూసినటువంటి కత్తి చేతబట్టుకున్న దూత మెడ మీద తలకాయ లేకుండా శిరచ్ఛేదన చేసేద్దును. ఎవరిని? బిలాముని. కానీ గాడిద ఏం చేసింది? తప్పించి. నేను ఒక్కడ చెప్తున్నా నీ మాటను బట్టి, దేవుని పరిధేంటో నీకు తెలుసు, దేవుని వాక్య క్రమం ఏంటో నీకు తెలుసు, దేవుడు ఏం చేయమన్నాడో ఏది చేయొద్దన్నాడో నీకు తెలుసు, ఏది దైవ చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో వాక్యములో నుండి ఆ వివేచన నీకు ఉన్నప్పుడు ఆ తలంపు, ఆ ఊహ నీకు వచ్చిందా? దేవుని వాక్య ప్రకారంగా నువ్వు తుంచేసుకోవడం అంటే ఏంటి? వెంటనే మోకరించి, ప్రభువా నీకు విరోధమైనటువంటి తలంపులు నాలో కదలాడుతున్నాయి, నా వల్ల కాదు ప్రభువా, శక్తి చేతనైనా బలం చేతనైనా కాదు, నీ ఆత్మ ద్వారా జరుగును తండ్రి. ఈ తలంపు నాకు దూరమవునుగాక, ఈ ఉద్దేశ్యము నాకు దూరమవునుగాక, ఈ కార్యము నాకు దూరమవునుగాక అని అనుకోవాలి. ప్రార్థన చేశాడు కానీ ఇది దూరమవునుగాక ప్రభు అన్నాడా? ఇంకా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో దేవుడి దగ్గరికి వచ్చి ఎలాగోలాగా అనిపించుకున్నాడు అనమాట. గాడిద తప్పించింది అని మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఎవరి వశం అయిపోయాడు బిలాము? సాతాను వశం అయిపోయాడు. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను. సాతానుడు ఎవరిలో నుండన్నా పని చేస్తాడు. ఆది నుండి కూడా అపవాది ఎవరిని మోసగించుదామా, సర్పముతో అయిన కుయుక్తి చేత హవ్వను ఏం చేసింది? మోసగించింది. ఇప్పుడు కూడా సాతాను తన కుయుక్తి చేత అభిషక్తుడైనటువంటి బిలామును మోసం చేశాడు. బిలాముకు వివేచన లేదా? బిలాముకు అర్థం కావట్లేదా? సాతాను వశం అయిపోవాలా? ఏది దేవుని పరిధో తెలియదా? తెలిసినా కూడా మతి తప్పి ప్రవర్తిస్తే ఎవడేం చేయగలడు? ఎవడో ఏమీ
చేయలేడు కదా. ఆది నుండి కూడా సాతాను కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? బిలామును పడగొట్టాడు. బిలాము ద్వారా ఇశ్రాయేలీల్లో 20,000 మంది పైగా ప్రజలను పడగొట్టింపజేశాడు. దేవుని రాజ్యాన్ని కూలగొట్టాడు. సాతాను సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోగలిగాడు. మీకు తెలుసు కదా, బిలాము అపవాది వశం అయిపోయిన తర్వాత బిలాము నోట దేవుడు ఆయన మాట పెట్టగా బిలాము ఇశ్రాయేలులను శపించడానికి నిలబడినను దేవుడి యొక్క ఆశీర్వాదపు పలుకు మాత్రమే బిలాము నోట గుండా వస్తున్నప్పుడు ఈ విషయాన్ని బిలాము గమనించి దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశించి అప్పటికే అపవాది వశమైపోయిన కారణాన అపవాది పక్షపు వాడై అపవాది కార్యాలు, అపవాది తరపున, అపవాది రాజ్యం తరపున, అపవాది యొక్క ప్రణాళికల్లో అపవాది యొక్క సొత్తు అయిపోయి, అపవాది తొత్తు అయిపోయి, అపవాదికి బానిసైపోయి అపవాది పనులు చేయడం ప్రారంభించాడు. అపవాది రాజ్యాన్ని కట్టడానికి అడుగులు ముందుకు వేస్తూ దేవుని ప్రజల ఆశీర్వాదం కొరకు దేవుడు నిలబెడితే, దేవుడు రాజ్యాన్ని కట్టాలని దేవుడు నిలబెడితే, దేవుడు నమ్మి కృపావరం ఇస్తే, దేవుడు నమ్మి గొప్ప ప్రవక్తగా ఆశీర్వదిస్తే, హెచ్చిస్తే, గణపరిస్తే కళ్ళు నడినెత్తికెక్కి మతి తప్పి ప్రవర్తించి పరిధి తప్పిన వాడై అపవాది వశమైపోయి ఏం చేస్తున్నాడు? అపవాది పక్షంగా పనిచేస్తున్నాడు. దేవుడు పక్షంగా పనిచేయాల్సిన వాడు అపవాది పక్షంగా పనిచేస్తున్నాడు. సాతాను క్రియలను లయపరచాల్సిన వాడు, సాతానును దునుమాడవలసిన వాడు, అంధకార శక్తులను, క్షుద్ర శక్తులను, చీకటి శక్తులను నిర్మూలపరచవలసిన వాడు అపవాది తొత్తై దేవుని యొక్క ప్రజల నిర్మూలనకు కారణంగా నిలబడిపోవడానికి కంకణబద్ధుడై అరులు చాస్తూ అడుగులు ముందుకు వేస్తూ పరిగెడుతూ ఉన్నాడు. చెప్తున్నాడు, మోయాబు అమ్మాయిల్ని సిద్ధపరిచి ఇశ్రాయేలీల్ని ప్రేరేపించి నిమిత్తం నిలబెట్టండి. ఇశ్రాయేలీలు పురుషులు ఆ స్త్రీలతో పాపం చేస్తే ఏ దేవుడైతే ఆశీర్వదింపబడిన ప్రజలు అన్నాడో, మా దేవుడు పరిధి తప్పి ప్రవర్తిస్తే మా దేవుడు విరోధైపోతాడు. ఇక్కడ చూడండి, బిలాముకి ఎవరు విరోధైపోయారు? ఇశ్రాయేలీలకు ఇప్పుడు ఎవరు విరోధైపోతారు? మా దేవుడు అయిపోతాడు. ప్లాన్ అంతా సక్సెస్ అయిపోద్ది. నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయాలి. ఓకే, ప్లాన్ ఇచ్చాడు, సక్సెస్ అయింది. ఎవరి పక్షంగా ఇచ్చాడు ప్లాన్? ఇశ్రాయేలీల దీవెన తప్పకూడదనా? ఇశ్రాయేలీల ఆశీర్వాదం చెరగకూడదన్నా ప్లాన్ ఇస్తా? ఇశ్రాయేలీలు వాగ్దాత్త దేశానికి సునాయాసంగా నడవాలన్నా ప్లాన్ ఇస్తా? ఇశ్రాయేలీలు ఆశీర్వాదకరంగా దేవుడు చెప్పిన మార్గాలు ఇంకా దేవుడు కృపలో వర్ధిల్లాలని ప్లాన్ ఇచ్చాడా? దేవుని కృపను కోల్పోవాలని ప్లాన్ ఇచ్చాడు. దేవుడి యొక్క చిత్తం వాళ్ళు జరగకుండా ఉండాలని ప్లాన్ ఇచ్చాడు. దేవుని పరిధిలో నుండి మతి తప్పి ప్రవర్తించాలని ప్లాన్ ఇచ్చాడు. దేవుడే ఆశీర్వాద కారణంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగానికి విరోధం అయిపోవాలని ప్లాన్ ఇస్తే, ఎలకలను పట్టుకోవడానికంటే బోనెడతారు, బోన్ పెడతారు లేదా? ఆ బోన్లో ఏం పెడతారు? ఎర్రని తెలుసుకోక ఆ ఎర్రను చూచి ఎలకలన్నీ బోన్లోకి వచ్చి పడిపోతాయి. ఏ ఎలక బోన్లోకి వచ్చి పడిందో దాని చావు ఖాయం. బోన్లోకి వచ్చి పడలేనిది చావదు. ఆ ఎర్ర చూసి బోన్లోకి వచ్చి పడిపోయిందంటే చాప్టర్ క్లోజ్ అని అర్థం. ఆ ఎర్రలోకి వచ్చేసారండి. ఎంతమంది చదువుకున్నాం పోయిన వారం? 24,000 మంది. ఎవరు పెట్టారు అక్కడ? సైతానుగాడు. ఈ మాస్టర్ ప్లాన్ ఎవరిదే? సైతానుగాడు తొత్తు అయిపోయినటువంటి దేవుని ప్రవక్త అనబడేటువంటి బిలాముది. 24,000 మంది ఎరలో పడిపోయారు, ఎరలో చిక్కుబడిపోయారు.
దేవుడే 24 మందికి, వేల మందికి, 24,000 మందికి విరోధైపోతే అక్కడ రాయబడిన మాట సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి నుండి, ఇశ్రాయేలీయులు సిత్యములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలసి కొనినందున వారి మీద యెహోవా కోపం రగులు కొనగా 9వ వచనం, 24,000 మంది తెగులు చేత చనిపోయారు. దేవుడు కోపం వచ్చినప్పుడు 24,000 మంది ఆ పాపంలో పడిపోయిన వాళ్ళని శిక్షిస్తాడు దేవుడు. దేవుడు నీతి న్యాయదార్థతలు జరిగించేవాడు. ఆ పరిధిని ఎవరైతే తప్పారో ఆ పరిధిని తప్పిన వాళ్ళకి దేవుడు విరోధైపోయాడు. ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడినోళ్ళు కదా, ఎందుకు విరోధైపోయాడు? పరిధి తప్పారు కాబట్టి దేవుడు విరోధైపోయాడు. బిలాము ఆశీర్వదింపబడిన వాడు కదా, మరి బిలాము ఒకరు ఎందుకు దేవుడు విరోధైపోయాడు? మనం మొదటి ధ్యానాంశంలో చదువుకున్నాం కదా, నీ నడత నా ఎదుట విపరీతముగా ఉన్నది గనుక నేను నీకు విరోధినైపోయాను. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, దైవ సేవకురాలిగా నా నడతైనా, దైవజనులుగా నా భర్త నడతైనా, విశ్వాసులుగా మీ నడతలైనా దేవుని వాక్య పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, ఇప్పటికే చెప్తున్నాను, ఇప్పటికే జరిగిన సందర్భం, నీ దేవుడే నీకు విరోధైపోయాడు. జాగ్రత్త. నువ్వు సాతాను వశం అయిపోయావు. జాగ్రత్త. సాతాను యొక్క ఉచ్చులో తైతెక్కలాడుతున్నావు. జాగ్రత్త. సాతానుడు ఉరి బిగించాడు. జాగ్రత్త. తోలుబొమ్మ ఆటలో నువ్వు చక్కగా సర్కస్సులో బొమ్మలాగా వాడి హస్తములో మారిపోయావని వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవచ్చు. బిలాము అపవాది తొత్తైపోయాడు. దేవుడు చంపేయాలనుకున్నాడు, గాడిద తప్పించింది. ఇశ్రాయేలీయులు అపవాది తొత్తులైపోయారు, సొత్తులైపోయారు. అపవాదికి దాసోహం అయిపోయారు, అపవాది వశమైపోయారు. అసలు ఇశ్రాయేలీయులు ఎవరు నడిపిస్తున్నారో, ఎక్కడికి నడిపిస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో, ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి మన దేవుడైనటువంటి యెహోవా, సర్వశక్తుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ తండ్రి వారిని కనాను దేశానికి నడిపించడానికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, వారు వేసుకున్న బట్టలు చిరిగిపోక పాదరక్షలు అరిగిపోక, వారిని పెంచి పోషించి సంరక్షించి ఆకాశము నుండి మన్నానిచ్చి గెద్ద రెక్కలతో మోసినట్లుగా మోసి, కోడి తన రెక్కల నీడలో బిడ్డలను భద్రపరిచినట్టుగా భద్రపరిచి, వాళ్ళకు ముందు యుద్ధ వీరుడై శూరుడై జయశూరుడై జీవించుచున్నటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల పక్షముగా అపజయాలు వస్తున్నప్పుడు విజయాలు ఇస్తూ, ఇశ్రాయేలీయులు ఎదుట నిలబడినటువంటి రాజుని సైన్యాన్ని సహితం మట్టి కరిపిస్తూ, విజయోత్సవముతో ఇశ్రాయేలీయులను ఊరేగిస్తూ, తమ దేవుడు యొక్క శక్తి సామర్థ్య బల పరాక్రమ ప్రభావ మహత్య మహిమలను ఇశ్రాయేలీయులు ఎదుట కనుపరుస్తూ, జయోత్సవముతో విజయోత్సవముతో అద్భుతమైనటువంటి రహదారులను ఏర్పరుస్తూ, అదిగో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి ఆ వాగ్దాత్త దేశానికి దేవుడే సర్వమై ఉండి వారిని నడిపిస్తూ ఉంటే, దేవుడు వాళ్ళని అన్నీ పొందుకున్నటువంటి వారు అపవాది తొత్తులైపోయి సొత్తులైపోయి ఎరకు ఆహుతైపోయి ఎరవశమైపోయి అపవాది వశమైపోతే, దేవుడు వారికి విరోధైపోతే, అక్కడ గాడిద బిలామును తప్పించింది. ఇక్కడ ఏ నాదుడు ఇశ్రాయేలీయుల్ని దేవుని చేతుల్లోంచి తప్పించలేకపోయారు. తప్పించారా? 24,000 మందిని దేవుడు మొత్తాడండి. వచ్చేసిందండి వైరస్, రోగము దేవుని యొద్ద నుండి వచ్చింది. అంటే దేవుని కోపము ఆకాశము నుండి రగులుకుంది. ఏం జరిగింది? 24,000 మంది రోగము చేత చచ్చిపోయారు. ఎవరి వశం మంది ఉండాలి, ఎవరి వశం అయిపోతున్నారు?
ఈ రోజున దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ఎవరిని బట్టి బ్రతుకుతున్నారు? మిమ్మల్ని ఎవరు పెంచుతున్నారు? ఎవరు పోషిస్తున్నారు? ఎవరు సంరక్షిస్తున్నారు? కష్టాల కడలిలో నుండి, నష్టాల ఊబిలలో నుండి, కన్నీటి లోయలలో నుండి, విపత్కర పరిస్థితులలో నుండి చెప్పనా సఖ్యముగా అన్నటువంటి మహిమాయుక్తమైనటువంటి మహిమలో మీ ప్రతి అవసరతను ఎంతవరకు తీరుస్తున్నది ఎవరు? మరి మనం అపవాది వశమైపోవడం న్యాయమా? అపవాది ఎరలో పడిపోవడం న్యాయమా? దేవుణ్ణి కాలదనడం న్యాయమా? దేవుని సన్నిధిని వద్దనుకోవడం, దేవుని సహవాసాన్ని వద్దనుకోవడం, దేవుని పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తించడం నీకు న్యాయమా? న్యాయమా? ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? విశ్వాసఘాతకులు. కొంతమంది భార్యలు భర్తకు ద్రోహం చేస్తారే, నిజంగా ఇది కూడా అదే. దేవుడిని నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహులు. అందుకే దేవుడు యూదుల గురించి, యోధా గురించి, ఇశ్రాయేలుల గురించి ద్రోహి అన్నాడు. న్యాయమా? కాదు కదా. దేవుడు విరోధి అయిపోతే ఏం జరిగింది? నీకైనా నాకైనా. నేను అతీతురాలను కాదు, నువ్వు అతీతుడువు కాదు. చచ్చేంత వరకు నాకు దేవుని వాక్య పరిధి ఉండాలి. చచ్చేంత వరకు నీకు దేవుని వాక్య పరిధి ఉండాలి. సైతానుగాడు ఎంతటి వాడో తెలుసా? అభిషక్తుడిని సహితం పడగొట్టాడు. దేవుడు చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు శపించేద్దాం అనుకుంటే ఆ దేవుడు అడ్డుపడి, నా బిడ్డల్ని నువ్వు శపించడానికి వీలు లేదని నోట్లో మాట ఉంచేసిన వాడు దేవుడు. అలాంటిది ఏ దేవుడైతే ఈ ప్రజలు ఆశీర్వదింపబడిన వాళ్ళు అన్నారో అదే దేవుడు వాళ్ళకి విరోధి అయిపోయేలాగా కపటం చూపి మోసం చేసి, మోసములో పడవేసి దేవుని యొక్క ఉగ్రతకు నాశనమైపోయేలాగా చేసిన కుయుక్తిపరుడు అపవాది. అందుకే పౌలు, అపవాది తన కుయుక్తి చేత, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మీరును ఈ సరళత నుండి తప్పిపోతారేమో అని భయము నాకు కలుగుతుంది. దేవుడు మనకు అనుకూలుడైతేనే మనకు దీవెన, ఆశీర్వాదం. దేవుడు మనకు ప్రతికూలుడైపోతే మనకు ఆశీర్వాదం రమ్మన్నా రాదు. నువ్వు అనుభవిస్తున్నది ఆశీర్వాదము కాదు. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర నేను అంటాను కదా, ఇప్పుడు భయం కూడా కాదంట, వణుకు. దేవుని మాట ఏం సెలవిస్తుంది? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతుంటాడో వానిని నేను దృష్టిస్తున్నాను. ఇటువంటి అనుభవాలు ఉన్నవాడిని ఎందుకు దృష్టిస్తాడు దేవుడు? చంపేద్దామనా? విరోధి అయిపోదామనా? కోపం వచ్చేయాలనా? లేదు లేదు. ఆయన దయా దృష్టి నిలపాలని, ఆయన దీవెన నిలపాలని. అపవాది కంకణబద్ధుడై దేవుని వలన ఆశీర్వదింపబడిన నిన్ను ఏ దుష్ట శక్తి అయినా తాకుతుందేమో, నిన్ను బలహీనపరుస్తుందేమో, నిన్ను నాశనం చేయడానికి కంకణం కట్టుకుంటుందేమో, దనాట కట్టిద్దామని నిన్ను దృష్టించడానికి. ఎవరిని? వణుకుతూ ఉన్నవాడిని. దేవుని వాక్యం అంటే భయభక్తులతో వణుకుతూ, దేవుడు పరిధి నుండి తప్పిపోతానేమో బాబోయ్ అని వణుకుతూ బ్రతుకుతున్నటువంటి వాడిని దృష్టిస్తాడు దేవుడు. దేవుడు వాక్యం అంటే పట్నోడు, దేవుడు సన్నిధి అంటే పట్నోడు. దేవుడు వాక్యం బల్లగుద్ది దైవజనులు చెప్తున్నా చెప్పాళ్లే అన్నోడు, నిలబడి ఆరాధించండి చేతులు పైకి ఎత్తండి చేతులు పడిపోయినట్టుగా ఫీల్ అయిపోయినోడు, చేతులు పైకి ఎత్తలేనోడు, ఆత్మీయ వాంఛలేనోడు, ఆత్మీయత లేనోడు, దేవుడి దగ్గరకు వచ్చిన ఎవడు వశములో ఉన్నాడో వాడికే తెలియనివాడు, ఇలాంటి వాడి మీదకి దేవుని దీవెన రానే రా. దేవుని కోపము తప్ప. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, సాతానుడు ఎలా పనిచేశాడు? అభిషక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి బిలామును పడగొట్టబడిన ఒక్కడి ద్వారా అప్పటికి ఇశ్రాయేలీలు 24 మందిని నాశనం చేయించి, ఇంకా మన బిలాము గారు బ్రతుకులో సచ్చే వరకు ఎంతమందిని మోసం చేస్తాడో. ఒక్క దెబ్బకి 2 పెట్టలు అంటారే,
ఒక్క దెబ్బ కొట్టాడో లేదో బిలామో పెట్ట, ఇక్కడ 24,000 మంది పెట్టలు. ఎంతమందిని కొట్టాడు ఒక్క దెబ్బకే? ఇంకా బిలాం బ్రతికుంటాడు, ఇంకెంతోమందిని కొడతాడో. బిలాము లాంటి సేవకులు చచ్చేంత వరకు తగులుతానే ఉంటారు. అవును కదా? అందుకే దేవుడు వాక్యంలో పౌలు అన్నాడు, మేము కలిపి చెరుపుడు అనేకులులాగా లేము. ఇప్పుడు బిలాము గారు కలుపుతాడు చెరుపుతాడు, కలుపుతారు చెరుపుతాడు. బిలాము ఎలాంటి బోధకుడు అంట? కలిపి చెరిపే బోధకుడు. అసలు దేవుని వాక్యాల్లో ఏదైనా కలిపిన, ఏదైనా తీసేసిన వాక్యంలో ఉన్నాయన్నీ అతని మీదకి వచ్చేస్తాయంట. చివరికి అందుకే దుర్మరణం పాలు అయిపోయాడు. గాఢాంధకారం నోరు తెరుచుకునందే వెళ్ళిపోయాడు గాఢాంధకారంలోనికి. మేము కలిపి చెరుపుడు అనేకుల్లాగా లేము అంటే, కలిపి చెరుపుడు బోధించే బోధకులు అనేకులు ఉన్నారు. ఈయన గారేమో దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు దేవుని ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు, నాకు డబ్బు వచ్చి పడిపోవాలి. ఆ రోజున ఇస్కరియోతు యోధ కలుపుతాడు చెరుపుతాడు, కలుపుతాడు చెరుపుతాడు బోధ. మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభు గారిని అచ్చా జటామాంసి అనబడేటువంటి విలువ కలిగినటువంటి అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభుని అభిషేకం చేస్తూ ఉంటే, ఈ బోధకుడు కలిపి చెరిపి బోధ ఏం చేస్తున్నాడో తెలుసా? ఎందుకు చేస్తున్నాడు? లోపల ఆ డబ్బు మీద ఉంది. డబ్బు సంచి ఇస్కరియోతు యోధా దగ్గర ఉండడం వల్ల ఈయనకి ఆలోచన ఎలా పుట్టిందంటే, అయ్యయ్యో ఎంత విలువైనటువంటి అత్తరుని నేలపాలు చేసేసింది మరియమ్మ. ఈ అద్భుతమైనటువంటి అత్తరునే గనక అమ్మేసి కానుక ఇచ్చేసి ఉంటే, ఆ కానుకలో ఎంతో కొంత మనం కొట్టేసింది. అందుకని అతనికి ఇంకా ఆగట్లేదు. ఆగక మరియమ్మ ఎందుకు అనవసరంగా అంత అద్భుతమైనటువంటి అత్తను నేలపాలు చేసావు? బుద్ధి ఉందా లేదా నీకు? అసలు వాక్యం వింటావా నువ్వు? వాక్యం తెలుసా నీకు? అసలు గేదెలకు ఇవ్వాలి, నొక్కేద్దామన్నా? ఎస్, నొక్కేద్దామని. అక్కడ యేసుప్రభు గొప్పోడు, సర్వశక్తుడు, దేవుడికి అభిషేకం చేసే కృపాభాగ్యం ఆ రోజున మరియమ్మకి వచ్చింది. చూస్తూ అభిషేకం చేసింది. ఈ రోజున మనం చూడకుండానే మన హృదయ అంతరంగాలలో నుండి కృతజ్ఞత స్తుతి ధూపముతో ఆయనని విలువైనటువంటి అత్తరుగా మన యొక్క స్తుతి యాగముతో ఆయన పాదాల మీద పోస్తున్నాం. అత్తరా, హల్లెలూయా. అటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళం ధన్యులు, లేకపోతే దౌర్భాగ్యులు. మన యొక్క ఆరాధన అంత అద్భుతమైన ఆరాధనలో ఉండాలంటే చేతులు ఎత్తమన్నప్పుడు చేతులు ఎత్తాలి, హృదయాన్ని దేవుడికి అంకితం చెయ్యాలి, హృదయాంతరంగాల్లో స్తుతించాలి. హృదయాంతరంగాలతో ప్రభువా నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రం అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజున దేవుడు అక్కడ నిలిస్తే అచ్చా జటామాంసి అనబడే విలువ కలిగినటువంటి అత్తరతో అభిషేకం చేస్తే, ఈ రోజున ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన్ని ఎక్కివేశారో అక్కడ ఆయన ఉంటారు. కాబట్టి మనము డైరెక్ట్గా ఆయన పాదాల మీద అచ్చా జటామాంసి అనబడే పరిమళ సువాసనను వెదజల్లే పరిమళ వాసన. హల్లెలూయా. అందుకే పాటలు ఏం కట్టాము? పరిమళ వాసనగా పోయబడిదను అన్నామా లేదా పాటలో? పరిమళ వాసనగా పోయబడిదను. ఇది చూడండి, అక్కడ ఇస్కరియోతు యోధ కలిపి చెరుపుడు బోధ చేస్తున్నాడు. వేదనలు కటాక్షించాలని తెల్దా? అక్కడ నేను ఉన్నాననుకో, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెల్దా? వేదనలు కటాక్షించేవాడు ధన్యుడు అవుతాడు కానీ దేవుడు అవడగా. వేదనలు కటాక్షించేవాడు ధన్యుడు అవుతాడు కానీ దేవుడికి చేసినాడు అవడగా. మొట్టమొదటిగా దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడికి చెయ్యాలిగా. హల్లెలూయా. దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వాలిగా. నేను యేసుప్రభు పాదాలనే కడుగుతున్నానుగా. నీకెందుకు బాధ? నా బాధ ఏమీ లేదు, సంచి నిండాలని నా బాధ. నువ్వు ఎలా చేసావంటే అందరూ యేసుప్రభుకి ఏదో వస్తువులు ఇచ్చేసారు అనుకో, యేసుప్రభు వారికి వస్తువులు ఇచ్చేసారు అనుకో, వస్తువులు యేసుప్రభుకి వెళ్తాయి, డబ్బులైతే నా దగ్గరికి వస్తాయి. కలిపి చెరిపెడు బోధ.
అందుకే పౌలు అన్నాడు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కలిపి చెరిపడు అనేకులులాగా మేలయం. ఇప్పుడు ఇలాంటి బాపత ఎంతమంది ఉన్నారంట? పడిపోయిన వాళ్ళు, చెడిపోయిన వాళ్ళు, చచ్చేంత వరకు ఎంతోమందిని పడగొట్టేసేవాళ్ళు. ఈడో గుడ్డోడికి దారి చూపించి ఎక్కడ అలా తెరవబడినటువంటి ఆ గాధానికి వెళ్ళిపోతే వీళ్ళు కూడా ఇంకెక్కడ చూసుకోక్కర్లేదు, ఆయన్నే చూసుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఆయన్నే చూసుకుంటా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ఏమన్నాడు? పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపుతున్నారు. మీరు పరలోకం ప్రవేశించారు, ప్రవేశించు వారిని ప్రవేశింపనివ్వరు. ఈ రోజున గుడ్డోళ్ళు కదా మాకు అనవసరం అండి, మా పాస్టర్ గారు అంతే. ఈరోజు గుడ్డోళ్ళు కదా మాకు అనవసరం అండి, మా అత్తయ్య గారు వాళ్ళు వెంబడిస్తున్నారు అంతే. ఈరోజు గుడ్డోళ్ళు కదా మాకు అనవసరం అండి, వాళ్ళ బ్రాండ్ అంతే. ఈరోజు గుడ్డోళ్ళు కదా మాకు అవసరం అండి, వాళ్ళ దగ్గరకుంటే ఒక రేంజ్ ఉంటుందండి మాకు వాళ్ళ విశ్వాసులని. వాళ్ళు గుడ్డోళ్ళు కదా మాకు తెలదండి, మాకు తెలిసినా సంబంధం లేదంటే సంబంధం లేదులే నీకు, వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతే కానీ నీకెందుకు సంబంధం. పరలోకం మీద ఏమాత్రం ఏం లేదు, పట్టు లేదు, గురి లేదు, ధ్యానం లేదు అన్నారా యేసుక్రీస్తు ప్రభువారు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు వెళ్ళరో వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మీరు వేషధారులు, మీరు సున్నం కొట్టిన సమాధులు. ఈ రోజున బిలాము బ్రాండో కానీ సున్నం కొట్టిన సమాధి. బిలాము గురించి దేవుడు బయట పెట్టాడు కాబట్టి ధ్యానం చేసాం. ఈ రోజున బ్రాండ్లని బయట పెట్టినా కూడా వాళ్ళ బ్రాండ్ అండి, క్రియలు తెలిసిపోతున్నాయి నీకు, వాళ్ళ బ్రాండ్ అండి. క్రియలు తెలిసిపోయిన బ్రాండేనమ్మా, క్రియలు తెలిసిపోయిన బ్రాండే నీకు, బ్రాండే. మేము రెండవ సందర్భం చెప్తాను. దేవుడు సేవ అంటే దేవుడు సేవ చేయాలి, అవునా? పాత నిబంధన కాలంలో దేవాది దేవునికి బలులు అర్పించేవారు. పావురాలని, గొవ్వలని, దూడలని, కోడెలని, అవునా? ఆ రోజున బలు అర్పించేవారు. ఈరోజు బలులు ఎవరు అర్పించరు. కానీ అక్కడ ఆ రోజుల్లో దేవుడు మందిరానికి వచ్చి వాళ్ళందరూ కూడా గొవ్వలు కొనుక్కుని రావాలి, ఆవులు కొనుక్కుని రావాలి, గొర్రెలు కొనుక్కుని రావాలి అని దైవజనుడికి ఆశ పుట్టేసి అక్కడెక్కడో కొనుక్కుని వస్తున్నారు కదా, ₹6 డబ్బులు, ఆ లాభం మనకే దొక్కుతుంది కదా అనేసి ఆ రోజుల్లో రోకలు అమ్మే వాళ్ళు ఉన్నారంట, గువ్వలు అమ్మే వాళ్ళు ఉన్నారంట, కోడిలు అమ్మే వాళ్ళు ఉన్నారంట, పావురాలు అమ్మే వాళ్ళు ఉన్నారంట, ఇంకా బలులు అర్పించేవన్నీ అమ్మేవాళ్ళు ఉన్నారంట. యేసుప్రభు అబ్బాయి ఎంత బాగా తెలివి, లాభాన్ని అర్థించి మంచి బాబా, తెలివితేటలతో చాలా బాగా పెట్టాను ఆయన, మంచి లాభం అని అన్నాడా? చెప్పండి, ఇప్పుడు నేను చెప్తాను మీకు బ్రాండ్ ఏంటో, అసలు ఎవరిని నమ్ముకుంటున్నారో చెప్తాను నేను అన్నారా? ఏమన్నాడు? కొరడాలు చేసేసి ఒక్కొక్కడిని తోలేసి మొత్తం నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా చేశారు అని మొత్తం రోకలు అమ్మేవాళ్ళు రోకలన్నీ కూడా ఒలబోసేసి ఎత్తేసి ఒగ్గర రూపం చూపించి నేను సింహాన్ని అన్నట్టుగా పారద్రోలేశారు. దైవజనుడు ఏం చేయాలండి? లాభాన్ని అర్థించాలా? విశ్వాసుల గురించి ఏం ఆలోచించక్కర్లేదు. నువ్వు ఆలోచించాలంటే ఏం ఆలోచించాలంటే వాక్యం చెప్తున్నప్పుడు విశ్వాసాలు అందంగా చక్కగా వినగలగాలి, వాక్యాన్ని అంత అద్భుతంగా బోధించగలగాలి, విశ్వాసులకు ఎక్కువగా నేను సమయాన్ని ఇవ్వగలగాలి, విశ్వాసుల్ని ఎలాగ నేను ఆత్మ సంబంధంగా పెంపొందించగలగాలి, విశ్వాసులకు ఎంత వాక్యాన్ని వీలైనంత మట్టుకు నేను ఇవ్వగలగాలి, విశ్వాసుల్ని సహవాసం కొరకు ఎంతగా నేను ప్రోత్సహించగలగాలి. ఇది దైవజనుడు లక్షణమై ఉండాలి. అంతేగాని విశ్వాసులు ఎంతమంది వచ్చేస్తున్నారో ఏటీఎంలు ఇక్కడ పెట్టేస్తే బాగుంటుంది కదా. విశ్వాసులు ఎంతమంది వచ్చేస్తున్నారు, ప్రార్థన అయిన తర్వాత కూరగాయలు కొనుక్కోవాలి, కూరగాయలు కొట్టిట్టేస్తే బాగుంటుంది కదా. డీల్ చేసేసుకుంటే లాభాలు వచ్చేస్తాయి కదా, బోల్డ్ తోటల్లోకి వెళ్ళిపోతే పళ్ళు కొట్టిట్టు ఇచ్చు కదా. ఇంకా ఆ రోజులు కొట్లన్నీ పెట్టేశారు కదా. యేసుప్రభు ఏం చేశాడు? బైబిల్లో లేదా? కొట్లన్నీ పెట్టేస్తే యేసుప్రభు ఏం చేశాడు? ఎర్రగా పెట్టేశాడు. మరి నువ్వు పెట్టేస్తున్నావు ఏటీఎంలో.
మరి నువ్వు పెట్టేస్తున్నావు కొట్లు, నువ్వు బిర్యానీ పాయింట్లు పెట్టేస్తున్నావు, నువ్వు కూరగాయలు, డ్రెస్సింగ్లు, మాల్స్ అన్ని మందిరం చుట్టెట్టేసా అంటే అప్పుడు యేసుప్రభు వేరు. అప్పుడు కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? తిరగబెట్టేశాడు. ఇప్పుడు యేసుప్రభు వేరు కాదు, యేసుప్రభు వేరు కాదు, నువ్వు యేసుప్రభులో లేవు. అది నువ్వు యేసుప్రభులో లేవు. వాళ్ళు ఉంటాయి తెలుసా, కూరగాయలు ఉంటాయి, బజ్జీలు ఉంటాయి, ఇంకా అక్కడే అన్నీ చేసేసుకోవచ్చు. నువ్వు బిర్యానీ పాయింట్లు తినేయచ్చు, కట్టించుకెళ్ళిపోవచ్చు సాయంత్రానికి. ఉత్తరేవిడా డబ్బు, కూరగాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, డీలింగ్స్ ఉంటాయి. అక్కడి నుంచి లాభాలన్నీ ఎవరికే? ఎవరికే? ఏంటిది? ఎవరు? బ్రాండ్. ఏ బ్యాండ్? బ్యాండ్. ఏ బ్యాండ్? మేళం, గనగనలాడు తాళమున ఇందును. ఏ బ్యాండ్? అయ్యవ ఒక్క రోజన్నా వెళ్ళాలండి. ఎక్కడికి? మరి బ్యాండ్ అని తెలిసింది కదా, అయినా వెళ్ళాలండి. బ్రాండ్. ఇలాగంటున్నానని చాలా విడమరిచి మాట్లాడుతున్నాను మీతో. ఇలాంటి వాళ్ళకి వందనం వచ్చినా కూడా చెప్పొద్దన్నారు ఎవరో? పౌలయ్య గారు. ఎందుకు? నిన్న చెప్పాను వాక్యం. నిన్న ఎవరిని చేర్చుకుంటే ఏమైందో మొత్తం మీరు అందరూ ఉన్నారా? ఉన్నవాళ్ళు ధన్యులు. పౌలయ్య గారు ఎందుకు వందనం వచ్చినా చెప్పొద్దన్న? అక్కడేమో అందరూ వందనం వచ్చినా చెప్పుకోండి అన్న మనిషి వందనాలు కూడా చెప్పకండి ఇలాంటి వాడికి అంది ఎందుకన్నారు? దేవుడు పరిశుద్ధులు చేర్చుకుంటే అణిచి కునిచి అది కుదించి ఆయన చేర్చుకున్నట్టు. మరి ఇలాంటి వాళ్ళు చేర్చుకుంటే వీళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? వీళ్ళు నెత్తి మీద కూర్చుంటాడని. బాగుంది. అలాంటి వాళ్ళు బ్రాండ్ కదా, మంచిది అది. ఇప్పుడు చెప్పండి, వాక్యానికి విరోధమా కదా అక్కడ మాల్స్ ఇవన్నీ? దైవజనుల లాభాన్ని అర్థించవచ్చా? లాభం కోసం చేయొచ్చా? అందులో లాభాన్ని చేకూర్చుకోవచ్చా? మరి వీళ్ళందరూ ఎవరు? తెలుసు కదా. మరి అంతమంది ఎవరు ఎందుకు వెంబడిస్తున్నారు? నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఎంతమందిని చెరుపుతారు ఈయన? అపవాది వశములో ఉన్న వాళ్ళు ఎంతమందిని చదువుతున్నారు? ఇప్పుడు ఎన్ని లక్షల మంది వచ్చారు, అన్ని లక్షల మందిని చెడుపుతున్నారండి. కొంతమంది సేవకులు డబ్బు కోసం, బిలాము డబ్బు కోసమే, ఇస్కరియోతు యోధా డబ్బు కోసమే, మనం ఇప్పుడు వరకు ధ్యానం చేసుకున్న వాళ్ళు లాభాన్ని అపేక్షించడం కోసమే. యేసుక్రీస్తు ప్రభువారు రోకలన్నీ జల్లేసి ఇటువంటి అనుభవాలు ఉన్న వాళ్ళని తిరగొట్టేస్తుంటే ఇప్పుడు మాత్రం అన్నీ పెట్టేసి దీనికి ఏదో వాక్యం చెప్తాడు ఆయన. ఇప్పుడు అన్ని వాక్యమే కదా. చూడండి, అదయింది. కొంతమంది ఏంటంటే మేం కనబడాలి, మా ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు, మేము గొప్పోళ్ళ కింద ఉండాలి, మమ్మల్ని అందరూ హెచ్చించాలి, మమ్మల్ని అందరూ కనపరచాలి. కొంతమంది ఇందులో పడిపోతున్నారు. దేవుడు అన్నాడు కదా, శరీరాశ నేత్రాశ జీవుడమ్మ. సైతానిగడు దేవుడి దగ్గరికి ఇచ్చేయమన్నాడు, ఈ లోక మహిమలన్నీ నాకు ఇవ్వబడ్డాయి, నాకొక్కసారి మొక్కే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. మొక్కేస్తాను అన్నాడు యేసుప్రభు. ఏమన్నాడు? గెట్ లాస్ట్, నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవ్వరికి మొక్కకూడదని నీకు తెలీదా? నాకు వాక్యం తెలుసు, నాకు అంత వివేచన ఉంది, నువ్వు నోరు మూసుకొని తోక ముడుచుకుని వెళ్ళిపో అన్నాడు. ఉన్నాడా వాడు? ఉన్నాడా? చూడండి, పాత నిబంధన కాలంలో రాజుల గ్రంథంలో ఒక ముసలి ప్రవక్తను చూస్తాం మనం. ముసలి ప్రవక్త అబద్ధమాడగా అని రాయబడి ఉంటుంది అక్కడ. ఎందుకు అబద్ధం ఆడాడు ఆ ముసలి ప్రవక్త? ఏమీ లేదు, ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దని. అంతవరకు ముందు మంచోడే, దేవుడు కృపావరం ఇచ్చాడు, అబద్ధ ప్రవక్త అయిపోయాడు ముసలోడు. అందుకే అక్కడ ఏమని రాయబడి ఉంది? అబద్ధమాడగా. మంచి దైవజనుండి వెనక్కి లాగిన అని ఉంటుంది అక్కడ. బిలాము కూడా తిన్నని మార్గములో నుంచి తప్పిపోయినా, ఈ తిన్నని మార్గంలో తప్పిపోయినటువంటి బిలాము 24,000 మందిని ఏం చేశాడు? తప్పించాడు. ఇప్పుడు ముసల ప్రవక్త అనబడే అబద్ధ ప్రవక్త మంచి దైవజనుడిని ఏం చేశాడు?
తప్పించాడు. ఏమని తప్పించాడు? దేవుడు అన్నాడు, నీవు బలిపీఠానికి విరోధంగా ప్రవచనం ఎత్తి అక్కడ తినొద్దు, త్రాగొద్దు, సేద వెళ్ళిన మార్గం గుండా రావద్దు, మరొక మార్గం గుండా వచ్చేయంటే అక్కడ అద్భుతం చేశాడు, ప్రవచనం ఎత్తాడు. యెరోబాము చెయ్యిండిపోయింది. మరలా యెరోబాము దైవజనుడిని వేడుకుంటే, దైవజనుడు దేవుణ్ణి వేడుకుంటే, యెరోబాము చెయ్యి మంచిగా ఉంటే, రా మా ఇంట్లో అన్నపానములు పుచ్చుకుంటే, ఇంటెడు వెండి బంగారం వచ్చినా నా దేవుని మాటను మీరలేను. ఆయన చెప్పినట్టుగా అన్నం తీసుకోలేదు, ఆహారం తీసుకోలేదు, నీళ్లు తీసుకోలేదు. చక్కగా వెళ్ళిపోతుంటే ఈ ముసల ప్రవక్త, అబద్ధ ప్రవక్త ఆ తిన్నని మార్గంలో వెళ్ళిపోతున్నవాడిని వెనక్కి లాగాడు. ఎందుకు లాగాడు? నేనున్నాను ఇక్కడ, ఇంత పెద్ద వయసు వచ్చిన నెరసలు వెంట్రుకలు కలిగినటువంటి ప్రవక్తను, అంత దూరం నుంచి వచ్చినటువంటి ప్రవక్త నా దగ్గరికి లేకుండా వెళ్ళిపోతున్నా. ఎవరైనా ఒకవేళ నా దగ్గర రాలేదని తెలిసిందనుకో నా ఇమేజ్ ఏమైపోద్ది? నా దగ్గరికి అతను రాపోయినా ఎలాగోలా రాబట్టేసుకుని ఎవరిని అడిగితే నా దగ్గర రాకుండా వెళ్ళిపోతాడు ఆ ప్రవక్త. నా దగ్గరికి వచ్చాడు, భోజనం చేయాలని చెప్పుకోవాలి. అర్థమైందా? ఇమేజ్. నా దగ్గరికి వచ్చాడు, ముందు మా దగ్గరికి వస్తాడు. ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్దని ముసల ప్రవక్త ఎంత అబద్ధం ఆడాడు. దేవదూత వచ్చేసిందంటమ్మా. ఎవరు వచ్చేసారంటమ్మా? దేవదూత వచ్చింది గడిచిన రాత్రి నా దగ్గరికి. ఏ బాబు ఎలాగుంది? నీలాగే ఉంది నల్లగా. వీళ్ళందరూ ఎవరు? బిలాములు అంటోళ్ళు. ఒకడేమో డబ్బు కోసం, ఒకడేమో ఘనత కోసం, మెప్పు కోసం. ఆ మంచి ప్రవక్తను పట్టుకుని దేవదూత వచ్చాడు, నీకు అన్నపానములు ఇచ్చి పంపమన్నాడు. అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్టు సర్పంలో నుండి ఇప్పుడు ముసల ప్రవక్తలో ఉన్నటువంటి అపవాది పక్షముగా ముసలోడు కార్యం చేస్తూ ఉన్నాడు. ముసల ప్రవక్త, అబద్ధ ప్రవక్త కార్యం చేస్తున్నాడు. అపవాది పక్షంగా అపవాది పని చేస్తున్నాడు. తిన్నని మార్గములో వెళుతున్నటువంటి మంచి దైవజనుణ్ణి వెనక్కలాగాడు. వెనక్కలాగిన కారణాన దుర్మరణం పాలైపోయాడు. తెలుసు కదా మీ అందరికది. సింహం వచ్చి తినేసింది, గాడిదని ఏమీ చేయలేదు. గాడిద అక్కడే నిలబడింది, శవం అక్కడే ఉంది, సింహము అక్కడే ఉంది. మంచోడు అందుకే వివేచించుకోవాలి. హవ్వ వివేచించుకోలేకపోయింది, మోసంలో పడిపోయింది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కృపావరములో ఒక వరము ఆత్మల వివేచన వరం. హల్లెలూయా. మీరు అనొచ్చు, యెషయా అప్పుడే వచ్చాడు హిజ్కియా దగ్గరికి, చక్కబెట్టుకో, దేవుడు చక్కబెట్టుకోమన్నాడు అని చెప్పేశాడు. వెళ్ళిపోతే హిజ్కియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు మరలా యెషయాతో మాట్లాడి దేవుడు, వెళ్ళు, 15 సంవత్సరాల ఆయుష్. అక్కడ ఒక మాట పలికాడు, మరలా మాట మారింది. కానీ ఇక్కడ వివేచించుకోవాలి కదా, వివేచించుకోవాలా. నిజంగా మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను, మీకు డౌట్ రావాలి. నాకు డౌట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మరి అలాగైతే ముసల ప్రవక్త చెప్పాడు, మరి నిజమని అనుకుంటాడండి దైవజనుడు. మరి అలాగైతే హిజ్కియా దగ్గర యెషయా అనబడినటువంటి వ్యక్తి వచ్చి నీళ్ళు చక్కబెట్టుకున్నాడు. మళ్ళీ తర్వాత అదే దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడని చెప్పాడు కదా, మాట మారింది కదా. మరి ఇక్కడ కూడా ఒకవేళ మంచి ప్రవక్తతో చాలా అన్నపానములు పుచ్చుకొద్దు అన్నాడేమో, ఆకలేస్తుందేమో, ప్రవక్తకి దప్పికొన్నాడేమో, అందుకని ప్రవక్తను పంపి మాట్లాడాడేమో. అందుకని ఆ ప్రవక్త ఓహో దేవుడు చెప్పాడని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నీతో దేవుడు మాట్లాడే అనుభవం ఉంది కదా, ఉండొచ్చు. నీతో దేవుడు మాట్లాడనన్నాడా? అదే దేవుడు కదా పంపి బలిపీఠమా నీవు బ్రద్దలైపోదు అని చెప్పి అన్నది ఎవరు నీకు? ఆ దేవుడు నీకు చెప్పడా? ప్రభువా ఈ ముసలి ప్రవక్త వచ్చేవి ఎలా అంటున్నాడు నాయన, మరి నేను ప్రవక్తనే, నాతో కూడా మీరు మాట్లాడతారో ఇది నమ్మనా వద్దా? ఎందుకంటే మీరే కదా ప్రభువా అన్నపానములు పుచ్చుకొద్దు అన్నారు, మరలా మీరే అన్నారంట, నాతో అనలే ఇతంతో అన్నారంట, నమ్మనా? దేవుడేమందుడు, నా బిడ్డ అస్సలు నమ్మొద్దు నాన్న, వచ్చేయి అందుడు.
అతడు ప్రాణము దక్కించుకొని ఉండేవాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఆత్మల వివేచన వరం ఉంది. ఏది దైవ కార్యమో, ఏది దుష్ట కార్యమో, ఏది దైవాత్మో, ఏది దుష్టాత్మో, వంచనో, కపటమో, మోసమో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప నీకు ఉండాలి. హల్లెలూయా. మీకు డౌట్ క్లారిఫై చేశాను, అవునా కదా? నాకు వచ్చిందా డౌటు? అవును కదా. మరి యెషయా ఏమన్నాడు? ఇల్లు చక్కబెట్టుకో. దేవుడు మాట. మరలా వచ్చేమన్నాడు? నువ్వు ఇల్లు చక్కబెట్టుకోక్కర్లేదు అన్నాడు. దాని అర్థం అదే, ఇంక చక్కబెట్టుకోకు అన్నాడు. అదేంటి ఫస్ట్ చక్కబెట్టుకుని తర్వాత చక్కబెట్టుకోవద్దు? ప్రార్థన చేశాడు, ప్రార్థన విన్నాడు, మాట మార్చాడు, మనసు మార్చుకున్నాడు. మరి ఇక్కడ ఈయన ప్రార్థన చేశాడా? నాకు ఆకలి చేస్తుంది ప్రభా, ఏదోటి చేయన్నాడా అనకుండానే తాతకు వచ్చేసిందంట. ఏమొచ్చిందంట? తాతకు వచ్చిందంట కళ, స్వప్నం వచ్చేసిందంట. దేవదూత నడుచుకుంటా తాత దగ్గరికి. అబద్ధమాడగా అని రాయబడి ఉంటుంది అక్కడ. మరణకరమైన పాపం అది. సకల దుర్నీతి పాపం ఎవరికి సంబంధించింది? అపవాది, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అవునా? ఏమయ్యాడు? మంచి దైవజనుడు. సింహం చంపేసిందండి, చీల్చేసింది, చచ్చిపోయాడు. అపవాది పనులు ఎలా ఉన్నాయి? దేవుని బిడ్డలే అక్రమం చేయవారు అయిపోయారు. అక్రమం చేయవారే వాడబడుతున్నారు. ఎంతోమందిని అక్రమంలోనికి నడిపిస్తున్నారు. కలిపి చెరిపాడు అనేకులు. ఈయన గారు బోధ ఏం చేశాడు? ఈయన కలిపి చెరిపాడు బోధే. తాతయ్య, ముసలి తాతయ్య, అబద్ధ ప్రవక్త కలిపారు, చెరిపాడు. ఏం కలిపాడు? దేవదూత కనబడలేదు, కనబడింది అన్నాడు. ఏం చెరిపాడు? దేవుడు ఆయనతో చెప్పిన మాటలను చెరిపాడు. నిజముగా దైవజనుడితో మాట్లాడిన మాటలను చెరిపాడు. ఇతను సొంత మాటలు కలిపాడు. ఎందుకు? ఇమేజ్ డ్యామేజ్ అయిపోకూడదు. మనం ఎక్కడ తగ్గకూడదు. మనం ఇక్కడ ఎలా ఉన్నాం? సీనియర్ పాస్టర్. ఈ సీనియర్ పాస్టర్ దగ్గర ముందు జూనియర్ పాస్టర్ వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి? జీనీ పాస్టర్ కదే, జీని ఉంది షుగర్ తగ్గిలాగా, ఆ పాస్టర్ కాదు, జూనియర్. ఈ పాస్టర్ గారు వచ్చి ఏం చేయాలంటే ఇప్పుడు ఆశీర్వాదం తీసుకునంట నెత్తివే చేయించుకొని, వస్తానండి మహాప్రభు, ప్రవచనం ఎత్తడానికి వెళ్తున్నానని చెప్పాలంట. దీనికి చెప్పడానికి రాలేదనుకో అడుగుతారు ఎవరైనా, లేకపోతే చూస్తారు, మీ దగ్గరికి వచ్చారో మీకు తెలుసా అంటారు. నాకు తెలియదంటే ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. అందుకని ముందు ఎలాగైనా అతను రప్పించుకోవాలి అబద్ధమాడి. ఎవరైనా అడిగితే నా దగ్గర రాకుండా ఎలాగ వెళ్ళిపోతాడండి, నాకు తెలుసు, అవసరమైతే నేనే ప్రార్థన చేసి ప్రతిష్ఠించి పంపాను అతన్నే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి, ఎంతమంది ఉన్నారండి. డబ్బు కోసం, ఘనత కోసం ఒకడు ఉంటాడు. ఎవరినైనా దేవుడు కుర్చీ ఎక్కితే ఆ కుర్చీ లాగేసి నేను ఎలా కూర్చోవాలా? ఎవరికైనా దేవుడు సాల్వ కప్పితే ఆ సాల్వ నా మీద ఎవరు కప్పేయాలా? ఇప్పుడు అతన్ని ఎలా డ్యామేజ్ చేసేయాలా? మనం ఎలాగా హీరోస్ అయిపోవాలి? ఇదంతా ఎవరిది? సైతాను స్వభావం. దావీదికి 10,000 కొలది అనగానే దావీదిని ఎలా లాగేయాలా వెనక్కి? ఉన్నాడా లేదు సౌలు? సౌలు దైవ స్వభావం కలిగిన వాడే. ఏ స్వభావం? దురాత్మ వచ్చి సౌలును విరిపించగా. దయ్యాలు పట్టిన వాళ్ళు అన్నమాట వీళ్ళందరూ. అంటే దైవజనుల్లో సాతానుగాడు ఇలా పనిచేస్తాడు. దైవజనుల్లో సాతాను పనిచేసినప్పుడు దైవజనులు కలుపుతారు, చెరుపుతారు, కలుపుతారు, చెరుపుతారు. అపవాది రాజ్యం కడతారు, దేవుని రాజ్యం కూలగొడతారు, సాతాను రాజ్యం కడతారు, నిత్య నరకాగ్ని పాలు చేస్తారు, విశ్వాసుల్ని దేవునికి దూరం చేస్తారు, దేవుని అక్రమంగా ఉంటారు. కాబట్టే మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామమును మేము ప్రవచించలేదా? నీ నామమును అద్భుతాలు చేయలేదా? నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? అక్రమము చేయవారలారా, మీరెవరు నాకు తెలియదు. బిలాము అక్రమం చేసిన వాడు కాదా? ఇస్కరియోతు యోధా అపోస్తలుడు, నో ప్రాబ్లం, అక్రమం చేసినోడు కదా, అక్రమం చేసినోడు కదా. అబద్ధ ముసలి ప్రవక్త అక్రమం చేసినోడు కదా, చేసినోడేనా? వీళ్ళందరూ దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రభువా
నీ నామమున ప్రవచించింది మేమే, అద్భుతాలు చేసింది మేమే, దెయ్యాలు వెళ్ళగొట్టింది మేమే. ఒక మాట చెప్పనా, ముసలి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. మంచి ప్రవక్త అన్నపానములు పుచ్చుకున్న తర్వాత ఆ మంచి దైవజనుడితో మాట్లాడట్లేదు దేవుడు. ముసలి ప్రవక్తతో మాట్లాడి నేను ఏం చెప్పాను, అతను ఏం చేస్తున్నాడో, చచ్చిపోతాడని చెప్పు. బుద్ధి లేకుండా చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోతావంట. అసలు ఈ చావుకు కారణం ఎవరినైనా అంతా మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మాకు దేవుడు ఏం చెప్పమంటే చెప్పేస్తాం. మేము ప్రవక్తలం, మేము కలిపేస్తాం, చేరిపేస్తాం, దేవుడు చెప్తే చెప్పేస్తాం. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడో, ప్రభువా నువ్వు ప్రవచించమంటే ప్రవచించాను కదా అంటాడు. అక్రమము చేయవాడా, నువ్వెవడో నాకు తెలియదు. బిలాం ప్రవచించలేదా? తర్వాత ప్రవచించాడు. క్రియలు ఎలా ఉన్నాయి? సైతానుగడి క్రియలు. దేవుడు వాడుకుంటాడు ఇంకా వాళ్ళని. సైతానుగడి హస్తాల్లో వాడబడుతున్నారు వాళ్ళు. అందుకే క్రియలను బట్టి తెలుసుకుంటామంట మనం. ఇప్పుడు బిలాము క్రియలను బట్టి తెలుసుకున్నాం, ముసలి ప్రవక్త అబద్ధ మాడగా క్రియలను బట్టి తెలుసుకున్నాం, ఇస్కరియోతు యోధా డబ్బులు నొక్కేస్తున్నాడు క్రియలను బట్టి తెలుసుకున్నాం. ఇటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళందరూ అంటే సైతానుడు ఎంత చాకచక్యంగా వీళ్ళని వాడుకుంటున్నాడు. అదే సైతానుడు ఇళ్లలో కూడా వాడుకుంటాడు, ఇంట్లో వాళ్ళని కూడా. క్రైస్తవులే కదా ఇంట్లో వాళ్ళు అందరూ, మన వాళ్ళు. అన్యులు ఎవరన్నా ఉన్నారా మనలో? నేను చెప్పాను కదా, అన్యుల్ని వాడుకుంటాడు, క్రైస్తవులను వాడుకుంటాడు, అభిషక్తులను వాడుకుంటాడు, దైవజనులను కూడా వాడుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా వాడుకుంటాడండి. ఆ రోజున హవ్వను వాడుకున్నాడు. హవ్వ ఆదామును పడగొడితే ఆదాము వల్లంట సర్వలోకానికి వచ్చేసిందంట పాపం. ఒక్కడి వలన పాపం వచ్చేసిందంట. చూసారా? కయీనును వాడుకున్నాడు, పరిశుద్ధుడైన హేబేలు చంపేశాడు కయీను. సౌలును వాడుకున్నాడు, పరిశుద్ధుడైనటువంటి దావీదుని నిలబడిన కూర్చోలేదు సౌలు. ఈ రోజున ఇళ్లలో కూడా వాడుకుంటాడు. ఇంట్లో మోషే మీద అహరోనుని వాడుకున్నాడు, మిరియామును వాడుకున్నాడు. ఇంట్లో హేబేలు మీద కయీనును వాడుకున్నాడు. పరిశుద్ధుడైనటువంటి నాయకుడైనటువంటి మోషే విషయంలో ఇశ్రాయేలీల జనాంగాన్ని వాడుకున్నాడు. ఇశ్రాయేలీల జనాంగాన్ని మోషే విషయంలో వాడుకుంటే అయ్యయ్యో మోషే అంతవరకు సాత్వికుడంట. ఒక్క సమయంలో వీళ్ళని సైతానుగాడు వాడుకుంటుంటే, అక్కడేమో మిరియాము చనిపోతే, ఇవన్నీ మళ్ళీ చెప్పుకుందాం, మరి టైం లేదు, జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేస్తాను. అక్కడేమో మిరియాము చచ్చిపోతే, మా అక్క చచ్చిపోతే, అప్పుడు ప్రేమలు కదండి, ఇప్పుడు లేవులేండి. ఇప్పుడు పాపం అప్పుడు చాలా ప్రేమలో విలపించేస్తున్నారు. విలపించేస్తుంటే వీళ్ళలో ఉన్నాయండి దెయ్యాలు. ఎందుకుండో ఒక్క సేనాలో 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ సేనాలో 2000 దెయ్యాలు 2000 పందుల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎంతమంది ఇశ్రాయేలీయులు ఉంటే అంతమందిలో దెయ్యాలు ఉండలేవా? ఒక్కళ్ళు 2000 ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కటి ఉండలేదా? వీళ్ళందరూ పడిపోయారండి. ఎప్పుడు పడిపోతాం అనుకో, ఇప్పుడు కూడా పడిపోతే మన మోషే గారి కీర్తనలో రాయబడి ఉంది, కాని మాట మాట్లాడేశాడు. ద్రోహులారా, కాని మాట, నేను మీకు నీళ్ళు ఇవ్వాలా? దేవుడంటే మోసేను నువ్వు ఇచ్చావా నేను ఇచ్చానా? దేవుడంటే అదో తప్పు. బండతో మాట్లాడంటే కొట్టాడు, మూడో తప్పు. ఇందులో దెయ్యాలుంటే ఇక్కడ ఎగిరిపోతాం. ఇక్కడ విశ్వాసంలో నుంచి దైవ సేవకులు శోధిస్తూ ఉంటాడు సైతానుడు. కానీ అలాంటప్పుడు దైవజనులు ఏం చేయాలి? అమ్మ బాబోయ్, ఆశీర్వాదాన్ని కోల్పోయేలా చేశారండి ఇశ్రాయేలీయులు మోషే ఆశీర్వాదాన్ని. అంతవరకు మిక్కిలి సాత్వికం, అంతవరకు దేవుడు ముఖాముఖిగా చూసే అనుభవం, అంతవరకు ఇశ్రాయేలీని దేవుడు చంపేస్తాను, బాధేస్తాను, కొట్టేస్తానంటే, అయ్యి బాబోయ్ దేవా, ఇశ్రాయేలీని ఎంతవరకు నడిపించి నీవు వాళ్ళని లేపేశావంటే, చంపేశావంటే దేవుడు ఏమయ్యాడంటారు ప్రభా అన్నాడంటే, దేవుడు కోపం దిగిపోయి, సరే నువ్వు చూసుకో అయితే ఇశ్రాయేలీని. అంత గొప్పోడు చివరికి వచ్చేటప్పటికి మోషే నీవు కనాను చేరవు అంతే. పైకి కిందకి తపస్సులు చేసేసిన, ఇంకా మాట నా దగ్గర మాట్లాడొద్దు మోషే, నీవు నా నామాన్ని సన్మానించలేదు అంటే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈ రోజున మేళ్ళల్లో కూడా కయ్యనులు లాంటి వాళ్ళు ఉంటారు.
మీ ఇళ్లల్లో కూడా మిమ్మల్ని చిందరవందర చేయించి దేవుని కృపను కోల్పోయేలాగా, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయేలాగా, మీ స్వభావం పరిధి తప్పేలాగా, మీ నోర్లు కాని మాటలు మాట్లాడేలాగా, మిమ్మల్ని కుమిలిపోజేసేలాగా దేవుడున్నాడా ఎందాక దేవా అనేలా కూడా చేస్తారు వీళ్ళు. భర్తలను వాడుకుంటాడు, బిడ్డలను వాడుకుంటాడు. ఆడు ఎంత బాగా వాడుకుంటాడో తెలుసా, ఇక్కడ తైతక్కలాడేసి ఇక్కడికి వెళ్ళిపోతాడు. కింద మీద భర్తలను వాడుకుంటాడు, బిడ్డలను వాడుకుంటాడు, పక్కింటోళ్ళని వాడుకుంటాడు, ఎదురింటోళ్ళు వాడుకుంటాడు. ఏ మాటలు వస్తాయి నీకు తెలుసు, గెస్సింగ్ ఆల్రెడీ ఒకసారి వినేసావు కాబట్టి ఆ మాటలే వస్తాయి. కార్యం జరిగే వరకు ఆ మాటలు వస్తుంటే వచ్చాయి 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 వస్తాయని తెలదా నీకు? ఏం వింటున్నావు వాక్యం? నువ్వు చెప్పమ్మా, ఏం వింటున్నావు వాక్యం? వస్తాయి అని తెలియకుండా అమ్మ నీ మేళ్ళ దండెత్తారని వచ్చే చెప్తున్నాడు దేవుడు. ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో వాళ్ళు మేళ్ళ మీద ఎక్కించుకుంటారని చెప్పాడు. వస్తాయి వస్తాయి వస్తాయి, లోకములో నీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యం వహించు, నేను లోకాన్ని జయించానన్న దేవుణ్ణి పట్టుకో, అదే దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. ఇటు కృపలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. కళ్ళు మూసుకోండి అమ్మ, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అపవాది బిలాములో నుండి ప్రభువా ఇశ్రాయేలీని ఏ రీతిగా ప్రభువా నాశనం చేశాడో, కలిపి చెరుపుడు బోధకులు ఎలా ఉంటారో, ఎటువంటి ఉపదేశాలు చేస్తారో, దేనిని ఆశిస్తారో, వాళ్ళ వలన ప్రభువా మంచి వాళ్ళు కూడా ఎలా పాడైపోతారో, నాశనం అయిపోతారో, వాళ్ళు గొర్రెలకు ప్రభువా మంచి కాపరులుగా కాక క్రూరమైన తోడేళ్ళని వాళ్ళ క్రియలను బట్టి మీరు తెలుసుకుంటారని సెలవిచ్చావు నాయన. ఈ సమయంలో మీరు మాతో క్షుణ్ణంగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. చివరగా తండ్రి, కుటుంబాల్లో కూడా అపవాది ఎటువంటి క్రియలు చేస్తాడో, మేము దేవుని ఆత్మ పూర్ణులుగా ఉంటే వాడి మంటలను ఎలాగన ఆర్పగలుగుతామో, వాడి క్రియలు ఎలా నిర్మూలపరుస్తామో నీవు మాతో సెలవిస్తున్నటువంటి దేవుడు నాయన, మీకు వందనాలు. బిలాము మీ వశమందు ఉండవలసిన వాడు అపవాది వశమైపోయాడు. 24,000 మంది నాశనానికి కారణమైపోయాడయ్యా. ఇస్కరియోతు యోధా నీ వశమందు ఉండవలసిన వాడు అపవాది సొత్తు అయిపోయాడయ్యా. కలిపి చెరుపుడు బోధకుడైపోయాడు. ముసలి అబద్ధ ప్రవక్త మంచి సేవకుడిని తిన్నని మార్గంలో నుండి లాగేశాడు. అయ్యా, నీ దీవెనలకు హక్కుదారులుగా వారు చేయలేకపోయారు. అపవాది పక్షంగా పనిచేసి అపవాది సామ్రాజ్యాన్ని కట్టారయ్యా. కృపగల దేవా, మా బ్రతుకుల్లో మేము అలాగా అవకుందుముగాక, మా బ్రతుకుల్లో మేము అలాగున నిలవకుందుముగాక, మా బ్రతుకుల్లో ఏనాడు విశ్వాసఘాతకులం అవకుందుముగాక, ద్రోహులం అయిపోకుందుముగాక. అయా, మాలో మీ ఆత్మతో నింపబడి ఆత్మ పూర్ణులమై అపవిత్రాత్మలతో ప్రభువా మా మీద దాడి చేస్తున్నటువంటి ప్రతి మనుష్యుణ్ణి మీ ఆత్మ చేత, మీ నడిపింపు చేత ఎదిరించగలిగేటువంటి శక్తి, అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడని సెలవిచ్చినట్లుగా మీ ఆత్మ చేత పూర్ణతను కలిగిన వారమై మంటను చలార్చగలిగేటువంటి మీ పంచన చేరి మీ వాక్యానికి లోబడి అపవాదిని ఎదిరించి వాడు మా యొద్ద నుండి పారిపోవుటకు ఆస్కారముగా మమ్మను మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మేము మీ వారము, మీరు మేపు ప్రజలము, గొర్రెలము. మీ వలన తింటున్నాం, త్రాగుతున్నాం, బట్ట కట్టగలుగుతున్నాం, మీ పరిధిలో నిలబడాలని ఉపదేశం పొందుకుంటూ ఉన్నాం. మా జీవితాల్లో పరిధి తప్పించేటువంటి పరిస్థితులు మా కుటుంబీకుల ద్వారా రావచ్చు, మా బంధుమిత్రుల ద్వారా రావచ్చు, రక్త సంబంధికుల ద్వారా రావచ్చు, అయా రాజకీయవేత్తల ద్వారా రావచ్చు, పరిస్థితుల వలన రావచ్చు. ఏ రీతిగా అపవాది మా మీద అగ్ని బాణములు సంధిస్తున్నా, అపవాది వేయుచున్న అగ్ని బాణమును ఖడ్గము వలె అడ్డుకుని ఆపువేయగల శక్తి నీ వాక్యమును కొందనాయన. ఆ వాక్య నా హృదయంలో ముద్రించుకున్న వాక్య పరిధిలో నిలబడి అపవాదిని ఎదిరించి దేవా నీ వాక్యానికి లోబడి నీకు విధేయత చూపి వాడిని జయించే శక్తి నాకు మాకు దయచేయండి. అపవాదికి
ఆహుతైపోయినటువంటి బిలాము దృష్టాంతంగా మిగిలిపోయాడు. ఇస్కరియోతు యూదా దృష్టాంతంగా మిగిలిపోయాడు. అబద్ధ ముసలి ప్రవక్త దృష్టాంతంగా మిగిలిపోయారు. వీళ్ళు ఏదో లోక సంబంధమైన వాటిని ఆశించి స్నేహించి నీ వశము నుండి అపవాది వశమైపోయి మతి తప్పి పరిధి తప్పి పాతాళానికి ఆహుతైపోయినట్టుగా మా బ్రతుకులు ఉండకూడదు. వారందరూ మాకు దృష్టాంతములుగా ప్రభువా మా జీవితంలో తండ్రి వారిని ఎన్నటికీ మరిచిపోకుండా దీనులమై నలిగిన హృదయము గలవారమై నీ మాట అనబడేటువంటి నీ ఉపదేశము నీ వాక్కుకు అయా లోబడి విని వణకగలిగేటువంటి అభిషేకాన్ని మాపై కుమ్మరించమని, కర్తయు కర్మయు క్రియు మీరై చెప్పేదాన్నై ఉండి చేసేదానిగా కాక పతనమయ్యే అనుభవాలు నాకు దూరమైపోవును గాక. నీ బిడ్డలు వినేవారై ఉండి విశ్వసించగా అమలుపరచగా విడిచిపెట్టేటువంటి అనుభవాలలో నుండి వారికి దూరమైపోదురుగాక. మీ ఆత్మకార్యాలు మా పక్షంగా జరిగించండి. ఎందరో ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు, ఇప్పటికే వారు అపవాది వశమైపోయారు, నీ సన్నిధికి దూరం అయిపోయారయ్యా. నీ పరిధిని తప్పి మతి తప్పి సహవాసానికి దూరమై అందులై మేము బలవంతులు నిలబడి ఉన్నాం, మేము ఎత్తబడిపోతాం, మా సిద్ధులలో నూనెందని భ్రమపరచబడి ఆత్మల వశమైపోయారయ్యా. కృపతో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మరలా పునరుద్ధరింపజేయండి. పడిన స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ లేపబడుదురుగాక. కోల్పోయిన ఆత్మీయతను మరలా పునరుద్ధరించుకుందురుగాక. దేవుని కృపలో ప్రతి బిడ్డను మీ అధీనమందుంచి ఇంతవరకు నాతో మాతో మాట్లాడిన దేవా, పరిశుద్ధతను కోల్పోకుండా పరిశుద్ధతను కాపాడుకోగలిగే అనుభవాల గుండా మమ్మల్ని నడిపించి నింపమని, సైతానికి లయపరిచి మా బిడ్డలందరినీ కాచి కాపాడి అనారోగ్యాలను స్వస్థపరిచి ఆత్మ సంబంధమైన రుగ్మతల్లో ఉన్న వారికి గొప్ప ఆత్మ సంబంధమైన విడుదల కలుగు చేసి మరణకరమైన రోగాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విడిపించి సైతాని క్రియలన్నీ నిర్మూలపరిచి నాశనం చేసి మమ్మల్ని అందరినీ ప్రభు సహోదర ప్రేమతో నింపి అయా ఆత్మలో లోతైన అనుభవాలను నడిపించి పరిపూర్ణతను సాధించి నిత్య మహిమలో ఉన్నత స్థానంలో నిలబడడానికి కృప చూపమని, దైవజనులుగా మమ్మును ప్రభు యథార్థంగా నీ మందన కాయుటకు ఇంకొను గొప్ప అభిషేకాన్ని మాకిచ్చి ఆత్మలో తీవ్రతను దయచేసి పట్టుదలను దయచేసి మాకు అతిశయమైన కిరీటమైన నీవు అప్పగించినటువంటి గొర్రెలు గనుక ఈ గొర్రెలను ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ గొర్రెలను కాయడానికి, గొర్రెల మందన మేపడానికి, గొర్రెలను మేపడానికి సహాయం చేయమని సైతానికి లయపరుస్తూ శపిస్తూ బంధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం అపవాది క్రియలకులై, ప్రవేశు రక్తమే జయం అపవాది క్రియలకులై, ప్రవేశు రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్,